Hello guys, can you hear me? All right, so let's start our session then. So wherever you are, kindly focus on the session. It's your valuable time, so make it worth, make it productive. So sit straight, sit in a no distraction room. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కన్సర్న్స్ ఉన్నా ఇమ్మీడియట్లీ అన్మ్యూట్ అయ్యి అడగండి. కీప్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. నా సైడ్ నుంచి ఏమైనా ఇష్యూ ఉంటే యూ మే కాల్ మీ అండ్ స్టాప్ యువర్ సర్వీసెస్ ఆఫ్టర్ ప్రాక్టీస్. సో ఫుల్ నేమ్తో జాయిన్ కండి. ఓకే, ఆల్ రైట్. సో హ్యావింగ్ సెడ్ దట్ లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో నిన్న మనం AWSలో డీప్ డైవ్ స్టార్ట్ చేసాం. ఎస్టర్డే వీ హ్యావ్ లెర్న్డ్ అ సర్వీస్ కాల్డ్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఓకే, సో వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేయాలి స్టోరేజ్ పర్పస్లో, వాటిని ఎలా అటాచ్ చేయాలి, ఎలా డిటాచ్ చేయాలి, దాంట్లో నుంచి బ్యాకప్ ఎలా తీసుకోవాలి, దాన్ని వేరే ఓకే సో సర్వర్కి ఎలా పెట్టాలి, ఇవన్నీ నిన్న మనం డిస్కస్ చేసినాం. సో నిన్న చెప్పినంత వరకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎనీ క్వశ్చన్ సో ఫార్? కాన్సెప్ట్ పరంగా డోంట్ ఆస్క్ మీ టెక్నికల్ ఎర్రర్స్. సో టెక్నికల్ ఎర్రర్స్ వీ కెన్ డిస్కస్ ఇన్ డౌట్ సెషన్స్. సో నేను మనం బేసికల్లీ ఏంటంటే ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. సో సర్వర్ 1కి ఒక 1 GB వాల్యూమ్ అటాచ్ చేసినాం, దాన్ని బ్యాకప్ తీసుకున్నాం, అంటే స్నాప్ షాట్ లాగా బ్యాకప్ తీసుకున్నాం, దాంట్లో నుంచి మళ్ళీ ఇంకో వాల్యూమ్ క్రియేట్ చేసినాం, దాన్ని సర్వర్ 2కి అటాచ్ చేసినాం. సో ఈ ప్రాసెస్లో కాన్సెప్ట్ పరంగా ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో టెక్నికల్ ఎర్రర్స్ ఇది కాదు రైట్ టైం. ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే డౌట్ సెషన్స్లో అడగండి, లేదంటే నాకు పర్సనల్లీ పింగ్ చేయండి, గ్రూప్లో పింగ్ చేయండి. యూ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్. సో వీ మెయింటైన్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. ఆల్ రైట్, ఓకే. ఎనీవన్ జాయిన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం టుడే? ఓకే, అండ్ ఎవరికైతే లైనెక్స్ అసలుకే రాదో డు నాట్ వరీ. ఓకే, మీకు ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండి హాలిడే ఉంటుంది, సాటర్డే సండే. ఓకే, సో ఈ 2 డేస్లో మీరు లైనెక్స్ ఒకసారి మన వీడియోస్ చూడండి. అవసరమైతే నేను మీకు ఒక బ్యాకప్ సెషన్ తీసుకుంటాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరేం చేయండి అంటే ఓకే సో youtube.comలోకి వెళ్ళి ఓకే మన ఛానల్ పేరు మధుకిరణ్ డెవాప్స్. ఈవెన్ మీరు ఇక్కడికి వచ్చి MADH ఫస్ట్ మనదే వస్తుంది, మధుకిరణ్ టైప్ గానే ఇది వచ్చేస్తుంది, మధుకిరణ్ డెవాప్స్. వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్లోకి వెళ్తే సో ఇవి లైనెక్స్ ఫౌండేషనల్ వీడియోస్. ఓకే, సో ఇవి ఎలాగో ఫ్రీగానే ఉన్నాయి, మీరు ఎన్రోల్ అయినా ఎన్రోల్ కాకపోయినా. సో ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయని ఫ్రీ కంటెంట్. ఫస్ట్ ఈ 3 వీడియోస్ కంప్లీట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో అవసరం అనుకుంటే నేను మీకు బ్యాకప్ క్లాస్ తీసుకుంటాను, ఎవరైతే లైనెక్స్ అసలుకే రాదంటున్నారో. అండ్ బై మండే మీరు అందరితో పాటు సేమ్ పేజ్లో ఉండాలి, ఉంటారు కూడా. ఓకే, దట్ షుడెంట్ బి ఏ ప్రాబ్లం. మీకు డీప్ లైనెక్స్ అవసరం లేదు AWSకి, బేసిక్ లైనెక్స్ వచ్చినా చాలు. ఓకే, ఆల్ రైట్. సో హ్యావింగ్ సెడ్ దట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో టుడే ఇస్ అ లాస్ట్ డెమో సెషన్. సో మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. సో టుడే ఓకే ఈరోజు మనం ఏం చేద్దాం అంటే AMI గురించి నేర్చుకుందాం. సో AMI ఎక్కడో విన్నట్టుంది, నిన్ననే మనం చూసాం. సో బేసికల్ AMI ఎక్కడ వచ్చింది? అమెజాన్ మిషన్ ఇమేజ్ ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చింది. సో బేసికల్లీ వైల్ యు ఆర్ క్రియేటింగ్, సరే ఫస్ట్ నేను నా క్లౌడ్ అకౌంట్లో లాగిన్ అవుతా. బై ద వే అందరూ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు మౌంట్ ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై. ఓకే, అదొక కాన్సెప్ట్ పెండింగ్ ఉందా? ఓకే, లెట్ మీ ఫస్ట్ లాగిన్ టు క్లౌడ్. సో హ్యావ్ యూ ఆల్ క్రియేటెడ్ యువర్ ఓన్ ఫ్రీ టైర్ అకౌంట్? ఇన్ కేస్ క్రియేట్ చేసుకోకపోతే ప్లీజ్ క్రియేట్ చేసుకోండి, 2 days టైం ఉంది. మా సైడ్ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి 1 week ఫ్రీగా ఇస్తాము, యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీని. ఆల్ రైట్, సో ఈ సిటీలోకి వెళ్తున్నా. ఎనీవే నేను డైరెక్ట్లీ క్యాష్లో నుంచి లోడ్ అయిపోయింది నా అకౌంట్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసినామంటే ఒక్కసారి పెయింట్ ఓపెన్ చేస్తా. ఓకే, మీ కన్సర్న్ కూడా క్లియర్ చేస్తా. ఓకే, క్రియేట్ చేసుకోలే అంట భరత్ మామిడి. ఒకసారి ఇన్స్టిట్యూట్ అకౌంట్ తీసుకో టెంపరీగా అయితే. నిన్న మనం ఏం చేసినాం, ఒక సర్వర్ క్రియేట్ చేసినాం. ఓకే, ఎస్టర్డే వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ సర్వర్. ఇన్ఫ్యాక్ట్ ఓ సర్వర్ క్రియేట్ చేసినాం, ఆ సర్వర్కి బై డిఫాల్ట్ 8 GB ఉంటుంది. అది కాకుండా మనం బయట నుంచి ఇంకొక 1 GB బ్లాక్ వాల్యూమ్ క్రియేట్ చేసినాం, ఇది కూడా బ్లాక్ వాల్యూమే.
ఇది కూడా బ్లాక్ వాల్యూమే. సో విడివిడిగా క్రియేట్ చేసినాం. సో క్రియేట్ చేసి అటాచ్ చేసినాం. ఓకే. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే మీ బ్లాక్ వాల్యూమ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది ఏ అవైలబిలిటీ జోన్లో ఉండాలి? మీ సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉంటే ఆ అవైలబిలిటీ జోన్లో ఉండాలి. ఓకే. తర్వాత ఏం చేసినాం? నా దగ్గర ఇంకో సర్వర్ ఉంది. ఓకే, నా దగ్గర ఇంకో సర్వర్ ఉంది. దీనికి కూడా సేమ్ డేటాతో సేమ్ బ్లాక్ వాల్యూమ్ అటాచ్ చేయాలని అనుకున్నాం. అంటే సేమ్ డేటాతో సేమ్ బ్లాక్ వాల్యూమ్ అటాచ్ చేయాలని అనుకున్నాం. బట్ దీన్ని డిటాచ్ చేయకుండా చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఈ బ్లాక్ వాల్యూమ్లో నుంచి ఒక బ్యాకప్ తీసుకోండి. బ్యాకప్ని స్నాప్ షాట్ అంటారు. ఆ స్నాప్ షాట్ నుంచి మీరు ఇంకో బ్లాక్ వాల్యూమ్ క్రియేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇది అవైలబిలిటీ జోన్ 1Aలే ఉందనుకోండి. ఇప్పుడు లేదు మీ సర్వర్ 2 మేబీ అవైలబిలిటీ జోన్ 1Bలో ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి? స్నాప్ షాట్ నుంచి బ్లాక్ వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ బ్లాక్ వాల్యూమ్ని అవైలబిలిటీ జోన్ Bలో పెట్టుకోవాలి. ఓకే, అప్పుడే మీరు అటాచ్ చేయగలుగుతారు. సర్వర్ ఒక దగ్గర, పెన్ డ్రైవ్ ఒక దగ్గర ఉంటే సెట్ కాదు. ల్యాప్టాప్ ఒక దగ్గర, పెన్ డ్రైవ్ ఒక దగ్గర ఉంటే మీరు అటాచ్ చేయలేరు. ఇది మనం ఆల్రెడీ చూసినాం. బట్ లెట్ us assume ఇదంతా నార్త్ వర్జీనియా అనుకుందాం. ఇదంతా నార్త్ వర్జీనియా అనుకుందాం. బట్ ఇక్కడెక్కడ ఉన్న ముంబై రీజియన్ ఉంది. ముంబై రీజియన్లో ఇంకొక సర్వర్ ఉంది. ఓకే, ముంబై రీజియన్లో ఇంకో సర్వర్ ఉంది. మరి ఆ సర్వర్కి ఎలా అటాచ్ చేయాలి? సో మరి ఓకే, బ్లాక్ వాల్యూమ్ని డైరెక్ట్లీ ముంబైకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? బ్లాక్ వాల్యూమ్ని డైరెక్ట్లీ ముంబైకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? వాట్ డూ థింక్ గైస్, చేయొచ్చా? యా, ఐమ్ ఆస్కింగ్ యూ, గివ్ ఎ ట్రై. బ్లాక్ వాల్యూమ్ని ముంబైకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే నో. మనం వాల్యూమ్ని చేయలేం. వాల్యూమ్స్ ఆర్ రీజియన్ స్పెసిఫిక్. రీజియన్ కూడా అది ఇన్ఫాక్ట్ అవైలబిలిటీ జోన్ స్పెసిఫిక్ అవి. ఓకే, వాల్యూమ్స్ ఆర్ రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్ స్పెసిఫిక్. సో మరి ఏం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే స్నాప్ షాట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు వాల్యూమ్ని చేయలేరు. వాట్ యూ కెన్ డూ, ఏదైతే స్నాప్ షాట్ ఉందో ఆ స్నాప్ షాట్ని క్రాస్ రీజియన్ పంపించండి. ఆ స్నాప్ షాట్ని క్రాస్ రీజియన్ పంపించండి. పంపించి ఓకే, స్నాప్ షాట్ మీ రీజియన్లోకి వచ్చిందా, ఇంకా సేమ్ ప్రాసెస్. ఆ స్నాప్ షాట్ నుంచి మీరు వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వాల్యూమ్ని కూడా ఏ అవైలబిలిటీ జోన్లో పెట్టుకోవాలి? ఇప్పుడు ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, ఏబిసి ఉంటాయి. సో మీ సర్వర్ ఏదైతే అవైలబిలిటీ జోన్లో ఉందో ఆ అవైలబిలిటీ జోన్లో వాల్యూమ్ క్రియేట్ చేయండి, అటాచ్ చేయండి, అంతే, సింపుల్. ఓకే, యూ కెనాట్ కాపీ ద వాల్యూమ్ from one region to another region. But what you can do, you can copy the snapshot from one region to another region. నేను చూపిస్తాను చూడండి. సో నిన్నటి స్నాప్షాట్ అయితే నా దగ్గర లేదు, డిలీట్ చేసేసినాం. బట్ ఏమైనా వేరే స్నాప్షాట్ ఉందేమో చూస్తా. Hmm. ఏదో స్నాప్షాట్ ఉంది. ఓకే, ఏదో స్నాప్షాట్ ఉంది టెంపరీగా. ఇప్పుడు ఇది ఎందులో ఉంది? నార్త్ వర్జీనియా ఉంది. ఒకసారి ముంబైలోకి వెళ్తాను నేను ఇప్పుడు. ముంబై 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 యా, ముంబై. సో ఇదేమో ముంబైలో ఉన్నా. ఓకే, సో ఇది ముంబై. చూడండి, ముంబైలో స్నాప్షాట్ ఉందా? లేదు. ముంబైలో స్నాప్షాట్ ఉందా? లేదు. యు కరెంట్లీ హ్యావ్ నో స్నాప్షాట్ ఇన్ దిస్ రీజియన్. ఇక్కడ స్నాప్షాట్ ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు నేను? ఈ స్నాప్షాట్ని వాల్యూమ్ని పంపించలేం. మీరు కాంటాక్ట్ ట్రై చేయండి. వాల్యూమ్ దెర్ ఇస్ నో ఆప్షన్ టు సెండ్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్. బట్ దెర్ ఇస్ ఆప్షన్ టు సెండ్ స్నాప్షాట్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్. సో ఏం చేయొచ్చు? స్నాప్షాట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది వేరే స్నాప్షాట్, నిన్నటిది కాదు. బట్ ఎనీవే, రైట్ క్లిక్. ఏం చేయొచ్చు? కెన్ యూ సీ కాపీ స్నాప్షాట్? యా, హియర్ కాపీ స్నాప్షాట్. ఏం చేయొచ్చు? ఈ స్నాప్షాట్ని ఎక్కడ కాపీ చేద్దాం అనుకుంటున్నాం? డెస్టినేషన్ ఏ రీజియన్? ఓకే, ఈ రీజియన్ ఏంటిది? నార్త్ వర్జీనియా, US-East-1. బట్ వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్ రీజియన్? మరి ముంబై కోడ్ ఏంటిది? సరే, ముంబై కోడ్ ఏందో చూడండి. AP-South-1. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఏషియా పసిఫిక్. ఏషియా పసిఫిక్లో సౌత్లో ఉంది ముంబై. సో AP-South-1 ముంబైకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఏం చేస్తున్నా? నెక్స్ట్ చూడండి, ఇదే డైరెక్ట్లీ అదంటే మీరు సెర్చ్ చేయొచ్చు, AP-South-1. యా, నేను ఏమంటున్నా, ఈ స్నాప్షాట్ని ముంబైలో కాపీ చేయమంటున్నా. సో కాపీ స్నాప్షాట్, దట్స్ ఇట్. సో ఏమవుతుంది? స్నాప్షాట్ ట్రాన్స్ఫర్ అవడం స్టార్ట్ అయింది. ఎక్కడికి? ముంబైలోకి. సరే, ముంబైలోకి వెళ్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూడండి, కాపీ అవుతుంది. ఇంకా కాలేదు, టైం పట్టుద్ది.
ఇక్కడ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. సో స్నాప్ షాట్ వస్తే ఇంకేముంది, మొత్తం ప్రాసెస్ సేమ్. స్నాప్ షాట్ నుంచి మళ్ళీ వాల్యూమ్ క్రియేట్ చేస్తారు. చూడండి, క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్ షాట్. ఆ వాల్యూమ్ని ఎక్కడ పెట్టాలి, మీ సర్వర్ ఎక్కడ ఉందో అక్కడ. ముంబైలో ఎక్కడ ఉంది సర్వర్, మీరు ఇంకా క్రియేట్ చేయలే అంటే నేనేం క్రియేట్ చేయలే. సో ఆ సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉంటే వాల్యూమ్ కూడా అదే అవైలబిలిటీ జోన్లో పెట్టాలి. సో గాట్ ఇట్. యా, శివ ఆస్కింగ్ సంథింగ్. సార్ ఫ్యూచర్ అంతా ఏఐ కదా, డెవాప్స్ జాబ్స్ పోవడం అన్నా ఏమైనా ఉంటాయా? అలా ఏముండవు బ్రో శివ. సో హోల్ యువర్ క్వశ్చన్, పార్క్ యువర్ క్వశ్చన్, చివర్లో అడగండి. ఓకే, ఏఐ వల్ల ఇంపాక్ట్ మెయిన్గా డెవలపర్స్కి ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏఐ వల్ల మెయిన్ ఇంపాక్ట్ జాబులు మెయిన్గా పోయాయి డెవలపర్స్వి, డెవాప్స్ ఇంజనీర్వి ఇప్పటికైతే సేఫే, అంత ఇంపాక్ట్ లేదు. ఏఐ నేర్చుకోకపోతే ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏఐ వర్సెస్ డెవాప్స్, ఇట్ ఈస్ ఏఐ ప్లస్ డెవాప్స్. ఇప్పుడు ఈ టాపిక్ వద్దులేండి, మనం నేను డెమోలో ఆల్రెడీ చెప్పాను, లేదంటే చివర్లో అడగండి. నౌ ఓన్లీ ఫోకస్ షుడ్ బి ఆన్ క్లాస్, నో అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే శివ. యా, ఇది మీకు అర్థమైందా ఇప్పుడు? ఎవ్రీవన్, డిడ్ యూ అండర్స్టాండ్? హలో ఎవ్రీవన్. ఓకే, సో వాల్యూమ్ని ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి ఎలా పంపించాలని అర్థమైందా? అంతే సింపుల్. బట్ యా, అయిపోయిన తర్వాత మీ ప్రాక్టీస్ మళ్ళీ మీరు స్నాప్ షాట్స్లోకి వచ్చి వాల్యూమ్స్లోకి వచ్చి డిలీట్ చేయండి. మీరు ఒక రీజియన్లో డిలీట్ చేసి ఇంకో రీజియన్లో మర్చిపోయారు అనుకోండి, ఈ రీజియన్కి బిల్లు పడుతూనే ఉంటుంది. సో మీ వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయండి, కమ్ టు స్నాప్ షాట్స్. ఓకే, సో ఇంకా దీని కాపీ అయిపోలేదు, 0% ఉంది, అందులో డేటా ఎక్కువ ఉన్నట్టుంది, అందుకే స్లో ఉంది. దట్ టు క్రాస్ రీజియన్ కదా, నార్త్ అమెరికా ఎక్కడ, ముంబై ఎక్కడ. సో ఆల్ ద వే ఇట్ ఈస్ ట్రావెలింగ్. తర్వాత డిలీట్ చేసేయండి. ఎనీవే నేను ఇప్పుడే డిలీట్ చేసి, నాకు దీంతో ఏం పని లేదు. ఐ డోంట్ నో అయిద్దో కాదు, ఎందుకంటే కంప్లీట్గా కాపీ కూడా కాలే. ఓకే, ఈ స్నాప్షాట్ని డిలీట్ చేస్తున్నా, ఈ స్నాప్షాట్ని కూడా డిలీట్ చేస్తా. డిలీట్ స్నాప్షాట్. సో ఎప్పటికప్పుడు క్లీన్ అప్ చేసుకోండి. ఓకే, ఈ స్నాప్షాట్ వేరే దానికి అటాచ్ అయ్యింది, అది ఏఎంఐకి ఉంది. 1 సెకండ్, లెట్ మీ డిలీట్ ఏఎంఐ యాజ్ వెల్. ఇందాక నేను ప్రాక్టీస్ చేసా. సో ఈరోజు కాన్సెప్ట్. సో ఫస్ట్ లెట్ మీ డిలీట్ దాట్. రిజిస్టర్ ఏఎంఐ. ఓకే, సెలెక్ట్ డిలీట్ స్నాప్షాట్. ఇంకేమన్నా ఇన్స్టాన్సెస్లోకి వస్తే ఐ థింక్ ఉన్న ఇన్స్టాన్స్ కూడా డిలీట్ చేసేస్తా. టర్మినేట్ ఇన్స్టాన్సెస్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. ఐ షుడ్ హ్యావ్ డిలీటెడ్ ఎర్లియర్, క్లాస్కి ముందే డిలీట్ చేయాల్సింది. ఇట్స్ ఫైన్. ఇవి ఒక 10-15 మినిట్స్లో డిసపియర్ అయిపోతాయి. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈజ్ మై వాయిస్ బ్రేకింగ్ సతీష్ వెలుమల సేయింగ్ క్లియర్? యా ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, నా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కొత్త సర్వర్ క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి చెప్పండి? సర్వర్ క్రియేట్ చేయాలి అంటే, ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలంటే లాంచ్ ఇన్స్టాన్స్. ఇందులో మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఏముంటాయి ఆప్షన్స్? యూ నీడ్ టు ప్రొవైడ్ ద సర్వర్ నేమ్. ఎస్ ఆర్ నో? యూ నీడ్ టు మెన్షన్ ద సర్వర్ నేమ్. ఏమందాం మీ సర్వర్ నేమ్? సరే, సమ్ సర్వర్ అంట. ఐల్ కాల్ ఇట్ ఫేస్బుక్ సర్వర్. ఓకే, సో ఫేస్బుక్ సర్వర్, అందులో మనం ఒక ఫేస్బుక్ అప్లికేషన్ లాంచ్ చేద్దాం. ఎఫ్బి సర్వర్, సమ్ వాట్ ఎవర్, ఇన్స్టాగ్రామ్ సర్వర్, ఫేస్బుక్ సర్వర్, ఇట్స్ యువర్ చాయిస్. ఎఫ్బి సర్వర్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అండి? అమెజాన్ లినక్స్. ఫోకస్ హియర్, నో వన్ షుడ్ ఆస్క్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ కంటెక్స్ట్. ఫోకస్ హియర్, చివరిలో మీకు అలౌ చేస్తా. ఓకే, సో ఫేస్బుక్ సర్వర్, అమెజాన్ లినక్స్, అండ్ ఇన్స్టాన్స్ టైప్ ఏంటిది? T2.micro. కీ పేరు ఏంటిది? మీరు కొత్త కీ పేరు క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసినాం కదా, అది ఏడబ్ల్యూఎస్లో ఉంది కదా, దాన్నే వాడుకుందాం. నిన్న మనం ఏం క్రియేట్ చేసినాం చెప్పండి? మధు కిరణ్ అనే ఒక కీ పేరుని క్రియేట్ చేసినాం. ఆర్ఎల్స్ మళ్ళీ కొత్తది క్రియేట్ చేయొచ్చు, బట్ అవసరం లేదు. మీకు ఈ కాన్సెప్ట్ చెప్పేశాను, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. మళ్ళీ మనం యాన్సిబుల్లో డీప్ డైవ్ చేస్తాం. ఓకే, ఈ కీ పేర్ కాన్సెప్ట్స్. ఓకే, నా ఇక్కడికి వచ్చేసి ఎడిట్ కొట్టాలి. ఎడిట్ కొట్టి ఇవి వదిలేసండి ప్రస్తుతానికి, ఈ అవైలబిలిటీ జోన్స్ ఇవన్నీ. సో సెక్యూరిటీ గ్రూప్,
కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దామా లేదంటే ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ గ్రూప్ వాడదామా? మీ చాయిస్. ఒకవేళ మీరు బిగినర్ అయితే కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయండి. ఆల్రెడీ మనం నిన్న క్రియేట్ చేసినాం సెక్యూరిటీ గ్రూప్. ఏంటా సెక్యూరిటీ గ్రూప్ పేరు చెప్పండి? కెన్ ఎనీవన్ టెల్ ఎస్టర్డే మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఏంటిది? బ్యాచ్ 16 సెక్యూరిటీ గ్రూప్. ఇందులో అన్నిటినీ ఓపెన్ చేసాం. లేదు ఇంకొంచెం ఇంకొకసారి చూపియండి అని అంటే చూపిస్తాను చూడండి. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ కొట్టండి. ఈసారి నేమ్ ఏమి ఇద్దాం? మధు 16 సెక్యూరిటీ గ్రూప్ అంట. ఓకే, సో స్మాల్ ఇద్దాం. MADH మధు 16 సెక్యూరిటీ గ్రూప్. ఓకే, డిస్క్రిప్షన్ కూడా అదే ఇద్దాం. జనరల్లీ డైలీ ఒకటి క్రియేట్ చేయాల్సిన పని లేదు, బిగినింగ్ కాబట్టి క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బ్యాచ్ 16 మధు 16 వాడదాం. ఏం చేయాలి ఇప్పుడు మనం? అన్ని ట్రాఫిక్ని అలౌ చేద్దాం. దట్ ఈస్ నాట్ ఎ రికమెండెడ్ ప్రాక్టీస్, బట్ మీ ప్రాక్టీస్ ఈజీగా ఉండడానికి లెట్ మీ యాడ్ ఎ న్యూ రూల్. ఇది ఇలానే వదిలేయండి. యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. ఓకే, సేమ్ అంట. ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవేర్. అంటే మొత్తానికి నేను కంప్లీట్గా ఓపెన్ చేస్తున్నా సెక్యూరిటీని. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టట్లే. ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ పోర్ట్ ద్వారా అయినా ఏ ప్రోటోకాల్ ద్వారా అయినా నా సర్వర్కి యాక్సెస్ చేయొచ్చు. అండ్ బై డిఫాల్ట్ 8 GB వస్తుంది లాంచ్ ఇన్స్టెన్స్. ఆల్ రైట్, a server is being created. Let it, yeah, let it క్రియేట్ అయింది. అందులోకి వెళ్ళిపోదాం. ఓకే, సరే ఇన్స్టాన్సెస్లోకి వెళ్తే మీకు ఇన్స్టాన్స్ కనిపిస్తుంది. మనం ఇన్స్టాన్సెస్ కొంచెం స్లో ఉంది. కుడ్ బి ఇష్యూ విత్ మై ఇంటర్నెట్ ఆర్ సమ్ టైమ్స్ అలానే అయితే. ఓకే, ఇది నా సర్వర్. ఈ సర్వర్కి ఎలా కనెక్ట్ కావాలి సార్? బేసికల్లీ ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తాయి సర్వర్ డీటెయిల్స్. ఇది ఆ సర్వర్ ఐడి, ఇన్స్టాన్స్ ఐడి, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. ఓకే, సో దాని హోస్ట్ నేమ్, బై డిఫాల్ట్ హోస్ట్ నేమ్ ఇది. ఓకే, సో ఇలా మీకు కనిపిస్తాయన్ని. మెల్లిమెల్లిగా మేము ఇవన్నీ ఎక్స్ప్లోర్ అవుతాం. సో మీరు ఎక్స్ప్లోర్ అయింది ఏంటి అంటే స్టోరేజ్. సో స్టోరేజ్లోకి వెళ్తే ఆ సర్వర్కి ఆల్రెడీ 8 GB వాల్యూమ్ ఉంది. 8 GB వాల్యూమ్ ఉంది. ఏమన్నా నేమ్తో ఉంది? /dev xvda. నిన్న మనం /dev xvdef అని ఇంకో ఎక్స్ట్రా అటాచ్ చేసినాం. ఓకే, సో ఎనీవే, సో మీరు ఇట్లా చూడండి. సెక్యూరిటీలో పోతే సెక్యూరిటీ గ్రూప్ కనిపిస్తుంది. మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ పేరు ఏంటిది? మధు 16 సెక్యూరిటీ గ్రూప్. ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. ఎనీవే నేను చూపిస్తాను తర్వాత. ఫైన్, ఎనీవే దీన్ని ఎలా కనెక్ట్ కావాలి సార్? రైట్ క్లిక్, కనెక్ట్. ఓకే, ఓపెన్ SSH క్లయింట్ అంట. సో మన క్లయింట్ ఏంటిది? SSH క్లయింట్ గిట్ బ్యాష్. అది కూడా ఎక్కడ ఓపెన్ చేయాలంట? వేర్ ఎవర్ యువర్ ప్రైవేట్ కీ ఇస్ దేర్, యూ నీడ్ టు లొకేట్ యువర్ ప్రైవేట్ కీ. సో అందుకే ప్రైవేట్ కీ ఇక్కడ ఉంది. నా ప్రైవేట్ కీ బ్యాచ్ 16 AWS కీస్లో మధుకిరణ్ అనే ప్రైవేట్ కీ ఉంది. వ్యూ మార్చుకోవచ్చు. ఓకే, లిస్ట్ డీటెయిల్స్, యా ఫైన్. ఇక్కడ నా ప్రైవేట్ కీ ఉంది. ఇక్కడ ఈ బ్లాంక్ స్పేస్లో ఎంటర్, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. సో నా SSH క్లయింట్ వచ్చేసి గిట్ బ్యాష్. ఏం చేయాలి? కాపీ దిస్ కమాండ్ chmod, కాపీ ద కమాండ్, పేస్ట్ హియర్. దెన్ ఏం చేయాలి? ఇక్కడికి 4th కిందికి వచ్చేసి కాపీ ద కమాండ్, పేస్ట్. బేసికల్ ఏం చేస్తున్నాం? ఈ సర్వర్కి బై డిఫాల్ట్ EC2 యూజర్ ద్వారా కనెక్ట్ కావడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఎలా కనెక్ట్ కావాలి? సెక్యూరిటీ కోసం. ఓకే, సో మనం ఇక్కడ ప్రైవేట్ కీని పాస్ చేస్తున్నాం. మరి పబ్లిక్ కీ ఎక్కడ ఉంది? పబ్లిక్ కీ ఆల్రెడీ సర్వర్ లోపల ఉంది. 2 హ్యాండ్ షేక్ చేసుకొని మిమ్మల్ని అలౌ చేస్తాయి కనెక్ట్ కానికి. ఎస్, ఆల్ రైట్. సో sudo su డాష్, సర్వర్ నేమ్ మారుద్దాం. ఫస్ట్ sudo su డాష్ అంటే శ్రీనిధి, డోంట్ డ్రా ఎనీథింగ్. యా, sudo su డాష్. నౌ రూట్లోకి వచ్చేసిన. సర్వర్ నేమ్ ఎలా మార్చాలి? కమాండ్ ఏంటిదండి? సో వాట్ ఈస్ ద కమాండ్ టు
Okay, what is the command? Host name Hostname CTL. CTL. Set hyphen Yeah. host name. Set hyphen host name. Host name Host, CTL. yeah. Set hyphen host name. మేబీ నేను ఏమంటా అంటే దీన్ని ఎఫ్బి సర్వర్ అంట. సరే మీకు చూపిస్తా ఎలా లాంచ్ చేయాలో. ఓకే, సో ఇది ఎలా ఇప్పుడు రిఫ్లెక్ట్ కావాలి అంటే మళ్ళీ sudo su dash. ఆల్ రైట్, సో ఎఫ్బి సర్వర్. సో నౌ ఓకే, సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వద్దాం. సో ఇది నేను తీసేస్తున్నా, ఇది మీకు అర్థమవుందని అనుకుంటున్నాను. కంట్రోల్ ఏ, డిలీట్. సో ఇది నా సర్వర్ అనుకుందాం. లెట్ us assume దిస్ ఇస్ మై ఇన్స్టాన్స్, ఫేస్బుక్ సర్వర్ ఇన్స్టాన్స్. సో దీంట్లో నేను ఏం ఇన్స్టాల్ చేస్తా అంటే ఐ కీప్ సమ్ డేటా పెడతా, అండ్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తా. ఓకే, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తా, సర్వీసెస్, అప్లికేషన్ సర్వీసెస్ రన్ చేస్తా అనుకుందాం. ఓకే, సరే డేటా ఎలా పెట్టాలి అంటే సమ్ ఫైల్ ర్యాండమ్గా పెడుతున్నా. నేను ఏం చేస్తా అంటే సో ఇందులో ఓకే, సో సిడి ఓపీటీలోకి వెళ్తున్నా. బై ద వే, ఓకే, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బిగినర్స్, సో ఆల్రెడీ నేను మీకు ఎక్కడ ఏం చూపించాను. సో ఇవేమో ఫైల్స్ని వ్యూ చేయడానికి, ఫైల్ క్రియేట్ చేయడానికి టచ్, ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి ఎంకేడిఐఆర్, ఫైల్ని డిలీట్ చేయడానికి, ఫోల్డర్ని డిలీట్ చేయడానికి rm-rf కమాండ్, ఫైల్ నేమ్ ఆర్ డైరెక్టరీ నేమ్ టు డిలీట్ సంథింగ్. ఓకే, మరి ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి అంటే సిడి చేంజ్ డైరెక్టరీ, సిడి చేంజ్ డైరెక్టరీ. ఓకే, సో ఐల్ టేక్ అ బ్యాకప్ సెషన్. సో టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, బీ ప్రిపేర్డ్. నౌ సిడి ఆ డైరెక్టరీ నేమ్. అలానే ఫైల్ని ఓపెన్ చేయాలి అంటే, ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి అంటే ఇప్పుడు ఇది క్రియేట్ అవుతున్నాయి ఫైల్, మరి ఓపెన్ ఎలా చేయాలి? ఇప్పుడు ఇది ఒక ఫైల్, చూస్తే మీరు ఫైల్ పేరు ఏంటిది? aws b16.txt. ఇది ఎక్కడుంది? ఈ పాత్లో ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సి యూజర్స్ డెల్ డెస్క్టాప్ బ్యాచ్ 16 AWS టెరాఫార్మ్, ఈ పాత్లో ఉంది. ఆ పాత్లో నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తా ఫైల్. బై ద వే, పాత్ తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడి, మీరు ఇక్కడ చూడండి, పీడబ్ల్యూ కొడితే నేను ఎక్కడ ఉన్నా తెలుస్తుంది. ఈ పాత్లో ఉన్నా అంట. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే పాత్లో ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుందో పాత్, అలా. సరే, ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి సార్ అంటే మీకు ఒక ఎడిటర్ కావాలి. లైనక్స్కి ఎలా అయితే ఎడిటర్ ఉందో, సారీ, విండోస్కి ఎలా అయితే నోట్ ప్యాడ్ అనే ఎడిటర్ ఉందో, లైనక్స్కి కూడా ఎడిటర్ ఉంది. విండోస్ ఏంటిది? విండోస్లో యూ హ్యావ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఈవెన్ పెయింట్ కూడా ఎడిటరే బై ద వే. ఓకే, పెయింట్ కూడా ఒక ఎడిటరే. మీరు పెయింట్లో ఏం చేస్తుండ్రు? ఎడిట్ చేస్తుండ్రు ఏమన్నా డేటాని, డయాగ్రామ్స్ని, పిక్చర్స్ని. బట్ లైనక్స్లో అలా ఏమన్నా ఉందా అంటే, ఇన్ లైనక్స్ we have vim editor. ఇది ఎలా చేయాలంటే సింపుల్ అండి, pretty సింపుల్. vim ఫైల్ నేమ్ అని కొట్టండి, ఓపెన్ అవుతుంది, ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఎస్కేప్ కొట్టాలి, ఎస్కేప్ ఐ అని కొట్టాలి. అప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారు. వెన్ యూ హిట్ ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారు. మీ డేటా టైప్ చేస్తారు. ఓకే, మీ డేటా టైప్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఎట్లా సేవ్ చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి. ఈసారి shift:\WQ. W అంటే సేవ్, Q అంటే క్విట్, అంతే. ఓకే, సో ఒకవేళ ఫోర్స్ఫుల్గా చేయాలంటే పక్కన ఎక్స్క్లమేటర్ పెట్టండి. సింపుల్ చూడండి. నేను మళ్ళీ చూపిస్తున్నా. ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఇదే పాత్లో /rootలో ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. ఓకే, సో ఏమంటా, టచ్ చిరు, ఒక ఫైల్ క్రియేట్ చేసిన. మరి ఆ ఫైల్ని ఎలా ఎడిట్ చేయాలి? vim చిరు. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? ఎస్కేప్. ఓకే, ఎస్కేప్ ఎన్నిసార్లు అయినా కొట్టవచ్చు. ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన. ఇక్కడ డేటా రాయండి, మై నేమ్ ఈస్ చిరు, సమ్ కోడ్ రాసా. ఇప్పుడు ఎలా సేవ్ చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ ఎన్నిసార్లు అయినా కొట్టవచ్చు. మళ్ళీ shift:\WQ ఎక్స్క్లమేటరీ, అంతే, సింపుల్, సేవ్. ఓకే, సో ఫైల్ ఓపెన్ చేయాలంటే vim చిరు,
ఫైల్ ఎడిట్ చేయాలి అంటే ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళినా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, బ్లా బ్లా బ్లా. మళ్ళీ సేవ్ చేయాలంటే ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ కింద చూడండి డబ్ల్యూక్యూ ఎక్స్క్లమేటరీ, డన్, దాట్స్ ఇట్. సరే, ఫైల్ లోపల ఉన్నది ఎలా చూడాలి? ఒకటి విఐఎం ద్వారా చూడొచ్చు, మామూలుగా కూడా క్యాట్ కమాండ్తో చూడొచ్చు. చిరు అందులో ఇది ఉందంట. సో క్యాట్ ఇదేమో ఫైల్ క్రియేషన్ కోసం. ఓకే, సో ఫైల్ని చూడాలంటే క్యాట్ ఫైల్ నేమ్ చాలు. ఓకే, సో కూల్. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా చూడండి. ఇక్కడ వరకు క్లియరా అందరికి? సింపుల్, ఇది ఎక్కువ డెప్త్గా నేను పోట్లేను. క్లియరా? న్యూ పీపుల్, ఐ అజ్యూమ్ క్లియర్. ఓకే, ఇప్పుడు నా అజెండా ఏంటిది అంటే నా సర్వర్లో డేటా, ప్యాకేజెస్, సర్వీసెస్ పెట్టాలి. డేటా ఏం చేద్దాం? కొంచెం డేటా యాడ్ చేద్దాం. మేబీ ఏం చేద్దాం? ఓకే, ఇదే ప్లేస్లో పీడబ్ల్యూడి, ఇదే ప్లేస్లో స్లాష్ రూట్లో వాట్ డూ వీ హ్యావ్ ఎల్ఎల్ కొడితే సమ్ డేటా ఉంది, చిరు అనే డేటా ఉంది, టచ్, నాగార్జున, వెంకీ, పవన్, రజని. ఓకే, సమ్ డేటా యాడ్ చేసిన. సో ఇదేమో డేటా. అలానే ఇప్పుడు నేను మీకు ఈజీగా అర్థం కావడానికి సమ్ కన్వీనియంట్ నేమ్స్ తీసుకున్నా కానీ మేబీ రియల్ టైంలో ప్రొడక్షన్ డేటా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి నా సర్వర్లో. సో ప్యాకేజెస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము అంటే కమాండ్ ఏంటిది అంటే టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజ్ ఎం ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్, ఎం ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్. ఇప్పుడు లెట్స్ సే జావా ఇన్స్టాల్, ఇప్పుడు గిట్ బ్యాష్ ఉందండి, విండోస్లో ఇన్స్టాల్ చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసి నెక్స్ట్ 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 కొట్టినారు. జావా అయినా అంతే, డౌన్లోడ్ చేసి మీరు కాన్ఫిగర్ చేయాలి. బట్ లైనెక్స్లో సింపుల్. ఎలా? ఇప్పుడు నేను జావా ఇన్స్టాల్ చేయాలి, ఏం చేయాలి? ఎం ఫస్ట్ జావా ఉందా, జావా ఐఫన్ ఐఫన్ వర్జన్ లేదంట, జావా లేదంట, కమాండ్ నాట్ ఫౌండ్. ఇప్పుడు జావాని ఇన్స్టాల్ చేస్తా, ఎం ఇన్స్టాల్ జావా ఐఫన్ వై, ఎం ఇన్స్టాల్ జావా ప్యాకేజ్ నేమ్ ఐఫన్ వై. ఇట్ టేక్స్ టైం. ఎందుకు? జావాని ఫస్ట్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఆ జావా ప్యాకేజెస్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతాయి. ఇట్ టేక్స్ టైం. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ వాట్ వీ హ్యావ్ డన్? డేటా పెట్టినాం, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసినాం. ఓకే, సో జనరల్లీ రియల్ టైంలో డెవాప్స్ ఇంజనీర్ చేసేవి అవే ఉంటాయి. సో నాట్ ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ లైనెక్స్ రిలేటెడ్ వర్క్, వీ నీడ్ టు సెటప్ డేటా, వీ నీడ్ టు ఇన్స్టాల్ ప్యాకేజెస్, అలానే అప్లికేషన్ సర్వీసెస్ని కూడా మనం రన్ చేయాలి. సో నా ఇంకో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తా, ఆ ప్యాకేజ్ పేరు హెచ్టిటిపిడి. ఇదొక వెబ్ సర్వర్ బేసికల్లీ. ఈ ప్యాకేజ్ని కూడా ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలండి? ఇప్పుడు ఏం పెట్టాలి ముందు? ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపిడి ఐఫన్ వై, అంతేనా? నౌ హెచ్టిటిపిడి అనే ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇట్స్ బేసికలీ అప్లికేషన్ ప్యాకేజ్, వెబ్ సర్వర్ అది. అంటే దాన్ని మనం హోస్ట్ చేయొచ్చు. ఆ ప్యాకేజ్లో మీరు ఏదైనా అప్లికేషన్ని హోస్ట్ చేయొచ్చు, హోస్ట్ చేసి సర్వీసెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఏ ప్యాకేజ్లో? హెచ్టిటిపిడి. చూపిస్తా చూడండి. ప్రస్తుతానికి హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసినాం. మరి దాని సర్వీస్ రన్ అవుతుందా? ఓకే, సో దాని సర్వీస్ రన్ అవుతుందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే బేసికలీ కమాండ్ ఏంటి అంటే సర్వీసెస్ చెక్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్, ఆ అప్లికేషన్ ప్యాకేజ్ నేమ్ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఏంటి చెప్పండి? హెచ్టిటిపిడి. షెల్ వి చెక్? యా, systemctl status httpd. సో ఆ సర్వీస్ ఇన్యాక్టివ్గా ఉంది, డెడ్ స్టేట్లో ఉంది. మనం ఇన్స్టాల్ చేసినాం బట్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి మరి? systemctl స్టేటస్కి బదులు స్టార్ట్ పెట్టాలి. లెట్స్ స్టార్ట్ ఇట్.
స్టార్ట్ హెచ్టిటిపిడి. ఎస్, స్టార్ట్ అయింది. మళ్ళీ ఒకసారి స్టేటస్ చెక్ చేద్దాం. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్టిటిపిడి. చూడండి, అది రన్నింగ్ లో ఉంది. యాక్టివ్ ఫ్రమ్ 8 seconds ఎగో యాక్టివ్ గా ఉంది. దానికి ఒక ప్రాసెస్ ఐడి కూడా ఉంది. అండ్ అది ఎట్లుంది? స్టార్టెడ్, ఇట్ ఈస్ లిజనింగ్ ఆన్ పోర్ట్ 80 అంట. మనం దాన్ని పోర్ట్ 80తో యాక్సెస్ చేయొచ్చు. షెల్ వి చెక్. సరే, ఇది క్యూ కొడుతున్నా, బయటకు వచ్చేసిన. పోర్ట్ 80తో యాక్సెస్ చేయొచ్చు అంట. అంటే ఏం చేయొచ్చు? మీరు ఈ సర్వర్ తీసుకోండి, కాపీ చేసుకోండి, బ్రౌజర్లో పేస్ట్ చేయండి, పోర్ట్ 80తో యాక్సెస్ చేయండి. అంటే shift:పోర్ట్ 80. జనరల్లీ ఈ హెచ్టిటిపిడి దేనిపైన వింటుంది? పోర్ట్ 80 పైన. డిఫాల్ట్ పోర్ట్ అది, మీరు ఇచ్చినా ఇవ్వకుండా వస్తుంది. ఎంటర్ కొట్టండి. See now, it works, which means you have installed HTTPD and it is being listening on port 80. సో ఇది వెబ్ సర్వీస్. ఓకే, మరి దీంట్లో మన అప్లికేషన్ లాంచ్ చేయొచ్చా? ఎస్, బ్రహ్మాండంగా మన అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. సో ఎక్కడ సార్ అంటే, ఆ పాత్ ఎక్కడ అంటే బేసికల్లీ సిడి. ఆ పాత్ ఎక్కడ అంటే వార్లో www HTML. ఓకే, సో ఈ పాత్లో మీ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. సో నేను అక్కడికి వెళ్తున్నా, సిడి చేంజ్ డైరెక్టరీ, ఆ ఫోల్డర్లోకి వెళ్తున్నా. వేర్ ఐఎమ్ వార్ www HTML. ఇక్కడ మీరు index.html అనే ఫైల్ని డిప్లాయ్ చేయండి. అంటే ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నా VIM index.html. సో ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు డెవలపర్స్ కోడ్ రాస్తారు. సరే, ఇప్పుడు మనకు ప్రస్తుతానికి కోడ్ రాదు కాబట్టి ఎస్కేప్ అయ్యి మేము ఏమైనా రాస్తున్నా, హాయ్ మై నేమ్ ఈజ్ మధు కిరణ్, ఐఎమ్ a student of DevOps, or I'm a passionate, okay, so AWS DevOps trainer, సంథింగ్ ఏదో రాసా. సో నేనేదో రాసా, బట్ రియల్ టైంలో అప్లికేషన్ కోడ్ ఉంటుంది అనుకోండి. ఎస్కేప్ shift:WQ ఎక్స్క్లమేటరీ. ఓకే, సేవ్ చేసి బయటకు వచ్చేస్తున్నా. సో ఇప్పుడు కోడ్ డిప్లాయ్ చేసినామా? ఎస్. మరి ఒకసారి చెక్ చేద్దామా? రీఫ్రెష్. చూడండి, మీకు అర్థమవుతుందంటే మన అప్లికేషన్ని వెబ్లో యాక్సెస్ చేస్తున్నాం. మన అప్లికేషన్ని వెబ్లో యాక్సెస్ చేస్తున్నాం. వాట్ వీ హ్యావ్ డన్? మన సర్వర్లో డేటా, ప్యాకేజెస్, సర్వీసెస్ని ఇన్స్టాల్ చేసి బ్రౌజర్ నుంచి యాక్సెస్ కూడా చేస్తుండ్రు. పబ్లిక్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ కూడా చేస్తుండ్రు. ఓకే, కావాలంటే మీరు కూడా యాక్సెస్ చేయండి, మీకు షేర్ చేస్తా ఈ లింక్. ఓకే, కెన్ యూ ఆల్ ట్రై టు యాక్సెస్ ఇట్? ఇది బ్రౌజర్ని, ఈ అప్లికేషన్ మీరు బ్రౌజర్లో యాక్సెస్ చేయగలుగుతున్నారా? క్లిక్ ఇట్. విచ్ మీన్స్ మనం హోస్ట్ చేసిన మన అప్లికేషన్, కాకపోతే ఇది ఒక డమ్మీ అప్లికేషన్. ఓకే, మీకు HTML వస్తే, బై ద వే HTML అదే రాకెట్ సైన్స్ కాదు, హాఫ్ అన్ అవర్లో నేర్చుకోవచ్చు. సరే, నేను ఏం చేస్తా చూడండి, గూగుల్లోకి వెళ్ళి HTML బ్యాక్గ్రౌండ్ అని కొడతా, బ్యాక్గ్రౌండ్ కలర్. బేసికల్లీ HTML కోడ్ని మనం డిప్లాయ్ చేయాలండి. సో నేను ఏం చేస్తున్నా, HTML బ్యాక్గ్రౌండ్ కలర్ అని గూగుల్లో కొడుతున్నా. ఈ w3schools.com బాగుంటుంది మనం నేర్చుకోవడానికి. సరే, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ కోడ్ రాయొచ్చు, ఇక్కడ మీకు అవుట్పుట్ వస్తుంది. నేను ఇక్కడ కోడ్ రాస్తా, ఏమని రాస్తా? దిస్ ఈజ్ హెడింగ్, దిస్ ఈజ్ అవర్, లెట్స్ సే ఇది ఫేస్బుక్ పేజ్ అనుకుందాం, ఫేస్బుక్ వెబ్సైట్, అవర్ బ్యాచ్ 16, ఆర్ ఇన్స్టాగ్రామ్, ఆర్ లింక్డ్ఇన్, వాట్ ఎవర్. ఇప్పుడు చూడండి, రన్ చేయండి, ఇలా వస్తుంది మీకు. లేదు కలర్ నచ్చలేదా, ఇలా కలర్ మార్చేయండి. ఏం పెడదాం? రెడ్ కలర్ కావాలా? యూ కెన్ పిక్ రెడ్ కలర్, ఇలా వస్తుంది. లేదు నచ్చలేదు, ఆరెంజ్ కావాలా? ఆరెంజ్, ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ని కాపీ చేసుకోండి. మళ్ళీ VIM index.htmlకి రండి, ఇది డిలీట్ చేసేయండి. ఎస్కేప్ అయ్యి మీరు బ్యాక్/ కొడితే మొత్తం పోద్ది. ఓకే, పేస్ట్. ఓకే, ఆల్ రైట్.
ఓకే, సేవ్ చేయండి. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ. రిఫ్రెష్ చేయండి, మీరు మళ్ళీ యాక్సెస్ చేయండి, ట్రై చేయండి మన అప్లికేషన్ విత్ పోర్ట్ 80 ఆర్ డైరెక్ట్ 80 డిఫాల్ట్. ఇవి ఇచ్చిన ఇవ్వకపోయినా ఓకే. చూస్తుందా? సో మనం ఒక వెబ్సైట్ని హోస్ట్ చేసినాం. మీకు ఇంకా రియలిస్టిక్ ఉండాలంటే, ఓకే, మీకు ఇంకా రియల్ టైం ఫీలింగ్ రావాలి అంటే ఫేస్బుక్ సైట్నే ఓపెన్ చేయండి. facebook.com ఇది ఉంది కదా, దాన్ని నేను రైట్ క్లిక్ కొడుతున్నా, వ్యూ పేజ్ సోర్స్లోకి వెళ్తున్నా. ఏం చేస్తున్నా, రైట్ క్లిక్ కొట్టి, ఇది ఆప్షనల్, మీకు ఇక్కడ వరకు వచ్చినా చాలు, మీకు ఇక్కడ వరకు వచ్చినా చాలు. ఓకే, ఇక్కడికి వచ్చినా చాలు. ఇంకొంచెం మీకు ఐడియా ఉంది, కొంచెం ఇంకొంచెం చేస్తా అంటే ఇక్కడికి రండి, ఫేస్బుక్ పేజ్ రైట్ క్లిక్ కొట్టి వ్యూ పేజ్ సోర్స్ కొట్టండి. దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ A, కంట్రోల్ C, ఇక్కడికి వచ్చి మళ్ళీ VIM index.html కొట్టండి, ఎస్కేప్ అయి ఇదంతా తీసేయండి. సో నాకు షార్ట్ కట్ తెలిసి మీరు మామూలుగా తీసేయండి. సో ఎస్కేప్ అయి పేస్ట్. సో ఏం చేస్తున్నా, ఈ కోడ్ని కాపీ చేసి ఈ index.html లో పేస్ట్ చేస్తున్నా. మీకు రకరకాలుగా చూపిస్తున్నా. ఓకే, ఇంత అవసరం లేదు, మీకు ఒక ఫీల్ కోసం అంతే. ఈ కోడ్ అంతా కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తున్నా. ఓకే, సో అంతకు మించి ఏం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇది రిఫ్రెష్ చేస్తే మీకు ఫేస్బుక్ పేజ్ నిజంగానే కనిపిస్తుంది. కోడ్ ఇది కాపీ కానివ్వండి, టైం పడుతుంది. సో సరే, ఒక బ్రేక్ తీసుకోండి. ఈ కోడ్ అంతా కాపీ కావడానికి ఒక 2 to 3 minutes పడుతుంది, లెంత్ కోడ్ ఉంటుంది. సో ఆప్షనలే, మీరు అందుకే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆప్షనలే. మీకు ఒకసారి చూపిస్తున్నా. నౌ టేక్ బ్రేక్. సో బట్ బ్రేక్ తర్వాత ఏం చేయబోతున్నాం అనేది మీకు తెలుస్తుంది. సో బేసికల్ ఏం చేస్తున్నాం మనం, ఓకే, డేటాని, ప్యాకేజెస్ని, సర్వీసెస్ని ఇన్స్టాల్ చేసినాం, బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసినాం. ఓకే, డేటాని, ప్యాకేజెస్ని, సర్వీసెస్ని ఇన్స్టాల్ చేసినాం. ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేసినాం, మేబీ ఫేస్బుక్ అప్లికేషన్, బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ వరకు మీకు అర్థమైతే చాలు. ఓకే, సో ఆ తర్వాత మనం ఇప్పుడు కస్టమ్ AMIs అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో టేక్ 5 minutes టైమ్ బ్రేక్. ఐల్ సీ యూ ఆఫ్టర్ 5 minutes. ఈ లోపు ఈ కోడ్ పేస్ట్ అవుతుంది. ఇట్స్ ఓకే. యా, Yes, ఓకే. yes, bro. సో నౌ, సో లెట్ us see whether it got copied or not. యా, మొత్తం కాపీ అయింది, సారీ పేస్ట్ అయింది. ఏం చేసినాం, ఈ ఫేస్బుక్ని రైట్ క్లిక్ కొట్టి వ్యూ పేజ్ సోర్స్ అన్నాం, దాన్ని కంట్రోల్ A కంట్రోల్ C కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినాం. సో మళ్ళీ ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాలి, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ ఎక్స్క్లమేటరీ. ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం ఇప్పుడు మన దీన్ని. రీఫ్రెష్. ఏదో తేడా వచ్చింది, ఇంగ్లీష్ సరిగ్గా కాపీ పేస్ట్ కాలే. 80 కాపీ పేస్ట్ కాలేదు. ఒక్క నిమిషం. VIM index.html కిందికి వచ్చింది. ఓకే, HTML సమ్ ప్రాబ్లం. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, డాక్టర్ టైప్ నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, బాడీ HTML దగ్గర ఎండ్ అయింది. బాడీ HTML దగ్గర ఎండ్ అయింది. ఎస్కేప్ షిఫ్ట్ W, రీఫ్రెష్. సమ్ ప్రాబ్లం, జనరల్లీ రావాలి, మరి ఎందుకు రావట్లేదు. సరే, ఒక పని చేస్తా. ఇది ఎందుకు రావట్లేదు, రీఫ్రెష్. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు వస్తుందేమో. మీకు ఇలానే వస్తుందా, 80.
systemctl ఒక్కసారి రీస్టార్ట్ చేస్తా. ఓకే, నేను ఏం చేస్తా అంటే స్టాప్ చేసి స్టార్ట్ చేస్తా. అలా ఏం ఉండొద్దు మరి. సరే చూద్దాం. స్టార్ట్. రిఫ్రెష్. సరే 80. 80తో ఓపెన్ చేయాలి. ఓకే, సరే సమ్ ప్రాబ్లం. సో నేను ఏం చేస్తా అంటే ఐదర్ మళ్ళీ కాపీ పేస్ట్ చేయాలి, మళ్ళీ 5 minutes పోతుంది కాపీ పేస్ట్ చేస్తే నేను. సో నేను ఏం చేస్తా అంటే సింపుల్గా విఐఎం index.html. మనకి ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు, ఇందులో ఏముంది ఇంపార్టెంట్ కాదు. సో ఓకే, మేబీ ఇక్కడ స్పేస్ వచ్చినందుక ఏంటిది, ఫస్ట్ లైన్ ఎంటీ ఉంది, అందువల్ల వస్తుందా? లెట్ us see escape. ఐఎమ్ నాట్ షూర్. రావాలి, ఎందుకు రావట్లేదు తెలియట్లేదు. వదిలేసేయండి, అంత మనకి ఇంపార్టెంట్ కాదు. ఇది డిలీట్ చేసేద్దాం. rmf index.html, మళ్ళీ ఫ్రెష్గా విఐఎం index.html. సో ఏం చేస్తా, మన యాజ్ ఇట్ ఈస్గా గూగుల్లోకి వెళ్ళి HTML బ్యాక్గ్రౌండ్ కలర్ క్లిక్ చేయండి. వస్తుంది, మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేసి వస్తుంది, కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు. సో సింపుల్గా దిస్ ఈజ్ బ్యాచ్ 16 ఫేస్బుక్ వెబ్సైట్. కలర్ యువర్ చాయిస్ ఆఫ్ కలర్ ఆరెంజ్. రన్. కాపీ ద కోడ్. సో మనం డెవలపర్స్ కాదు, బై ద వే మనం డెవలపర్స్ కాదు, మనం కోడ్ రాయం, ఉన్న కోడ్ని డిప్లాయ్ చేస్తాం. సో డెవలపర్స్ కోడ్ ఇచ్చారు, డిప్లాయ్ చేసినాం, సేవ్ చేసినాం. ఆల్ రైట్, ఎక్సలెంట్. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్. యా, సో మన అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఓకే, సో మన అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా క్లియర్ కదా అందరికీ? ఎవ్రీవన్ క్లియర్, రైట్? సో ఇక్కడ వరకు అందరికీ. సో ఆర్ అప్లికేషన్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. ఎస్ ఆర్ నో? సో నా ఇప్పుడు ఈ ఫేస్బుక్ సైట్ని ఒకరో ఇద్దరు యాక్సెస్ చేయరు కదా, ఎట్ ఎ టైం మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు, రైట్? సో అందుకే మీ మేనేజర్ ఏమంటే దీనిపైన లోడ్ సరిపోవట్లేదు, ఇంకొన్ని సర్వర్స్ని, సిమిలర్ సర్వర్స్ని క్రియేట్ చేయమని చెప్పాడు. మీ మేనేజర్ ఏమని చెప్పిండు, ఈ ఒక్కదానిపైన లోడ్ సరిపోవట్లేదు, సిమిలర్ సర్వర్స్ని క్రియేట్ చేయమని చెప్పిండు. అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ ఇంకో సర్వర్ క్రియేట్ చేయాలి. అందులో ఏం చేయాలి, డేటా పెట్టాలి, సేమ్ డేటా, ప్యాకేజెస్ పెట్టాలి, అండ్ సర్వీస్ని అప్ చేయాలి. ఓకే, సో డేటా, ప్యాకేజ్, సర్వీసెస్ని హోస్ట్ చేయాలి. ఇంకో సర్వర్ క్రియేట్ చేయమన్నాడు మీ మేనేజర్. ఇంకో సర్వర్ క్రియేట్ చేసి మళ్ళీ సేమ్ థింగ్ యూ నీడ్ టు ఓకే, సో డిప్లాయ్ ద డేటా, యూ నీడ్ టు ఇన్స్టాల్ ద ప్యాకేజెస్, అండ్ యూ నీడ్ టు బ్రింగ్ అప్ ద సర్వీసెస్. సో ఇలా ఒకటి రెండంటే ఓకే, కానీ ఓకే ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ చేయాలి అనుకుంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, యువర్ రోల్ ఈజ్ టు ఆటోమేట్ ద ప్రాసెస్. ఇప్పుడు ప్రతిసారి సర్వర్ క్రియేట్ చేసి సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత వీటిని ఇలా చేయడం కరెక్ట్ కాదు. మరి ఏమైనా చేయొచ్చా సార్? ఏం చేయొచ్చు అంటే మీ సర్వర్నే, అంటే ఏదైతే ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్ ఉన్న సర్వర్ ఉందో, దేంట్లో అయితే ఆల్రెడీ డేటా, ప్యాకేజెస్, సర్వీసెస్ ఉన్నాయో అన్నిటిని కలిపి ఒక ఏఎంఐగా కన్వర్ట్ చేయండి. ఇంతకుముందు ఏఎంఐ ఉండే, అది అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏఎంఐ, AWS వాడు ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుండే, మనం ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఓకే అమెజాన్ లినక్స్తో పాటు మిగిలిన కాన్ఫిగరేషన్ని కూడా ఏఎంఐలో పంపిస్తున్నారు. కస్టమ్ ఏఎంఐ అనొచ్చు దీన్ని. గెటింగ్ ఇట్? సో ఏం చేస్తారు మీరు, ఒక కస్టమ్ ఏఎంఐ క్రియేట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అమెజాన్ లినక్స్ తీసుకోరు, ఇంకా ఈ కస్టమ్ ఏఎంఐ నుంచే
సర్వర్ క్రియేట్ చేస్తారు. ఆ సర్వర్లో బై డిఫాల్ట్ మీ డేటా ఉంటుంది, ప్యాకేజెస్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. ఇంకా మీరు లాగిన్ కావాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్ ఆ సర్వర్ అప్ అయితే పబ్లిక్ యాక్సెస్ చేయొచ్చు. గెటింగ్ ఇట్? హలో, am I making sense? So what we are going to do, we are going to learn custom AMI. Custom AMI అంటే ఏంటిది? మీ సర్వర్నే, ఓకే, సో నాట్ ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ద డేటా, కాన్ఫిగరేషన్, ఎవ్రీథింగ్ ని ఏఎంఐగా కన్వర్ట్ చేసి మీ కస్టమ్ ఏఎంఐగా వాడుకుంటారు. ఓకే, సరే, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, సో మనం స్టాపే కాకుండా దీన్ని బూటింగ్లో ఎనేబుల్ చేద్దాం. సిస్టమ్ సీరియల్ స్టార్ట్ స్టాప్ కాదు, ఆ సర్వీస్ని బూటింగ్లో ఎనేబుల్ చేద్దాం. బూటింగ్ అంటే ఏంటి సార్ అంటే, మీరు కొన్నిసార్లు ల్యాప్టాప్ స్టార్ట్ చేస్తే బై డిఫాల్ట్ కొన్ని ఓపెన్ అవుతాయి. ఒక లెట్స్ మీ దాంట్లో టీమ్స్ ఉందనుకో, టీమ్స్ ఓపెన్ అయిపోతూనే ఉంటుంది. కొన్నిసార్లు వెబ్ మెయిల్ ఓపెన్ అవుతుంది, ల్యాప్టాప్ స్టార్టింగ్తో పాటు అది కూడా ఓపెన్ అవుతుంది. అంటే బూటింగ్లోనే ల్యాప్టాప్ సర్వర్ బూట్ అయ్యేటప్పుడే ఇవి కూడా బూట్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో అట్లా బూటింగ్లో ఎనేబుల్ చేయాలంటే సిస్టమ్ సీరియల్ ఎనేబుల్ హెచ్డిపిడి అంటే ఒకవేళ ఈ సర్వర్ షట్ డౌన్ అయింది, మళ్ళీ స్విచ్ ఆన్ అయింది, ఆటోమేటికల్లీ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు అలా. ఓకే, సో నేను ఏం చేసిన ఇక్కడ చూడండి, హిస్టరీ కొడితే సో డేటా పెట్టిన, కొన్ని ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసిన, అట్లనే సర్వీస్ని స్టార్ట్ చేసిన, అండ్ బూటింగ్లో ఎనేబుల్ చేసిన సర్వీస్ని, కోడ్ని డిప్లాయ్ చేసిన, వెబ్సైట్ కోడ్ని డిప్లాయ్ చేసిన, బ్రౌజర్లో నుంచి కంఫర్టబుల్గా యాక్సెస్ చేస్తున్నా. ఇప్పుడు ఇలాంటి సిమిలర్ సెటప్ మా మేనేజర్ ఒక 4-5 క్రియేట్ చేయమన్నాడు. సో మళ్ళీ మాన్యువల్లీ చేసి ప్రతిసారి ఇంకో 20 నిమిషాలు పోతుంది. అలా వద్దు. ఏం చేస్తా, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నేను ఈ ఇన్స్టాన్స్ నుంచే ఒక కస్టమ్ ఏఎంఐ క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ ఇన్స్టాన్స్ నుంచే I'll create a custom AMI. Let us see how to do that. Right click, కిందికి రండి, ఇమేజ్ అండ్ టెంప్లెట్స్. ఏంటిది? ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, క్రియేట్ ఏఎంఐ. ఏం చేస్తున్నా, క్రియేట్ ఇమేజ్. ఓకే, ఈ సర్వర్ నుంచే, ఈ ఎఫ్బి సర్వర్ నుంచే, ఓకే, ఈ ఎఫ్బి సర్వర్ నుంచి ఒక కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా, ఆల్సో నేన్ ఎస్ ఏఎంఐ, అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఏముంటాయి అందులో, మీ ఆల్ ప్రోగ్రామ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ మీకు కావాల్సిందంతా అందులో ఉంటుంది. ఏమిద్దాం నేమ్, మేబీ నేను ఏమంటా, బ్యాచ్ 16 ఫేస్బుక్ ఏఎంఐ అంట. సో ఇమేజ్ డిస్క్రిప్షన్ కూడా అదే ఇస్తా. ఇన్స్టాన్స్ని రీబూట్ చేస్తారా? సరే చేద్దాం, పర్వాలేదు. ఎలాగో బూటింగ్లో ఎనేబుల్ చేసిన కదా, మళ్ళీ బూట్ అయ్యేటప్పుడు కూడా సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, క్రియేట్ ఇమేజ్, సింపుల్ అంతే. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నా సర్వర్ ఉంది. ఓకే, సో ఓకే, ఏఎంఐ అయితే క్రియేట్ కానివ్వండి. సో ఓకే, చూడండి, ఏఎంఐ క్రియేట్ అవుతుంది. ఎక్కడ కనిపిస్తుంది అది? ఏఎంఐ సెక్షన్లో కనిపిస్తుంది. యా, ఇట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. రిఫ్రెష్, క్రియేట్ కానివ్వండి. ఏఎంఐ క్రియేట్ అయింది, బ్యాచ్ 16 ఫేస్బుక్ ఏఎంఐ. నాకు ఒక క్వశ్చన్ అండి, ఏంటంటే, సో ఈ సర్వర్లో డేటా ఉంది, ప్యాకేజెస్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, దీన్ని ఏఎంఐగా కన్వర్ట్ చేస్తున్నా. దీన్ని ఏం చేస్తున్నా, ఏఎంఐగా కన్వర్ట్ చేస్తున్నా, కస్టమ్ ఏఎంఐగా. అంటే ఇది బ్యాకప్ అన్నట్టే కదా, ఒక రకంగా. ఎస్ ఆర్ నో? బ్యాకప్ అన్నట్టే. మరి స్నాప్ షాట్ క్రియేట్ అవుతుందా, క్రియేట్ కాదా? అంటే ఇప్పుడు ఇందులో వాల్యూమ్ కూడా ఉన్నట్టే కదా, ఇప్పుడు 8 GB వాల్యూమ్ ఉంది, ఆ వాల్యూమ్తో సహా అంతా బ్యాకప్ వస్తుంది. ఓకే, సో క్రియేట్ అవుతుంది. మీరు ఏఎంఐ క్రియేట్ చేస్తే దానికి బ్యాక్ ఎండ్లో స్నాప్ షాట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇందాక అందుకే మీకు కనిపించింది స్నాప్ షాట్. చూడండి, స్నాప్ షాట్లోకి వెళ్తే ప్రస్తుతానికి లేదు. ఏఎంఐ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూడండి, యూ విల్ సీ అసోసియేటెడ్ స్నాప్ షాట్. ఓకే, స్నాప్ షాట్ విల్ ఆల్సో బి క్రియేటెడ్. మేబీ ఇంటర్వ్యూస్లో అడుగుతారు, మరి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్నాప్ షాట్ అండ్ ఏఎంఐ? ఓకే, స్నాప్ షాట్ విల్ టేక్ ఓన్లీ వాల్యూమ్స్ బ్యాకప్. అదే ఏఎంఐ ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అలాంగ్ విత్ వాల్యూమ్స్, అలాంగ్ విత్ కాన్ఫిగరేషన్ అన్నిటిని బ్యాకప్ తీసుకుంటుంది.
ఓకే. ఇప్పుడు చాట్ జీపీటీ అడగండి. మీ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఆన్సర్ ఈజీగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. గూగుల్ అడిగినా కూడా చెప్తుంది. ఓకే, ఏఎంఎస్లో రండి. రీఫ్రెష్. ఇంకా టైం పడుతుంది. అంత టైం తీసుకోదు. అనవసరంగా మనం జావా ఇన్స్టాల్ చేసినాం. ప్యాకేజ్ ఎక్కువైతే కొంచెం టైం పడుతుంది. రీఫ్రెష్. లెట్స్ వెయిట్. So please do not do parallel practice. Dodda Balakrishna, I appreciate you, but kindly do not do parallel practice. No one should do parallel practice. ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి? తర్వాత రికార్డింగ్ వినుకుంటూ తిరిగ్గా చేయండి. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే నాతో పాటు కొన్ని కాన్సెప్ట్స్ మిస్ అవుతారు. స్టార్టింగ్లో ఈజీ ఉన్నా కానీ తర్వాత క్లమ్సీ ఉంటాయి. కైండ్లీ డూ నాట్ డూ ప్యారల్ ప్రాక్టీస్. వస్తుంది. ఓకే, సో ఐ నో ఫేస్బుక్ది వస్తుంది. కాకపోతే టైం పడుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకా కాపీ పేస్ట్ చేయట్లేదు. వచ్చిందా? పెండింగ్. ఓకే, వచ్చింది చూడండి. సో ఏఎంఐ రెడీగా ఉంది. మరి స్నాప్ షాట్ వచ్చిందా? రీఫ్రెష్. స్నాప్ షాట్ కూడా వచ్చింది. 1.98 GB. ఇది ఏం స్నాప్ షాట్? ఓకే, సో ఈ స్నాప్ షాట్ ఆ 8 GB వాల్యూమ్ స్నాప్ షాట్. అంటే బ్యాకప్ కూడా వచ్చింది అన్నట్టు. సరే, ఇప్పుడు మన దగ్గర ఏఎంఐ రెడీగా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇన్స్టాన్స్ని అమెజాన్ లినక్స్ నుంచి కాదు, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి కాదు, ఈ కస్టమ్ ఏఎంఐ నుంచి తీసుకుందాం. సో నేను ఏం చేస్తా? ఇన్స్టాన్సెస్లోకి వెళ్తా. ఓకే, ఇన్ ఆర్డర్ టు సేవ్ ద టైం నేను మళ్ళీ మాన్యువల్ వర్క్ చేయ. ఇంకా నేను ఇప్పుడు కొత్త ఇన్స్టాన్స్ని లాంచ్ చేసేటప్పుడు లాంచ్ ఇన్స్టాన్సెస్. ఓకే, సో మేబీ ఈఎఫ్బి సర్వర్ అంట. సో ఇక్కడ ఏఎంఐ తీసుకోవాలి చెప్పండి? అమెజాన్ లినక్సా? వాట్ డూ థింక్? నో, My AM. మై ఏఎంఐ. మరి మీ దగ్గర ఉందా ఏఎంఐ? ఎస్, మనం క్రియేట్ చేసినాం ఆల్రెడీ. ఓన్డ్ బై మీ అంటే మీరైనా క్రియేట్ చేసి ఉండొచ్చు, లేదంటే మీ టీం మెంబర్ అయినా క్రియేట్ చేసి మీకు షేర్ చేయొచ్చు. సో ఓన్డ్ బై మీ, నాదే సెలెక్ట్ చేస్తున్నాను. ఇది నా బ్యాచ్ 16 ఫేస్బుక్ ఏఎంఐ. మిగతా అంతా కామన్. T2.micro, కీ పేరు వచ్చేసి మధు కిరణ్. ఓకే, సో ఎడిట్. కొత్త సెక్యూరిటీ గ్రూప్ కావాలన్నా ఎగ్జిస్టింగ్, సరే ఇప్పుడైతే ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఇది బ్యాచ్ 16 మధు, మీ ఇష్టం. మధు సెక్యూరిటీ గ్రూప్. కాన్ఫిగర్ స్టోరేజ్ 8 GB. మిగతా అంతా ఫైన్. సో మీకు అర్థమైందా? సో ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ అమెజాన్ లినక్స్, ఇప్పుడు మీరు మీ ఏఎంఐ సెలెక్ట్ చేస్తున్నారు. బ్యాచ్ 16 ఫేస్బుక్ ఏఎంఐ. ఆల్ రైట్. ఇప్పుడు మీకు ఎన్ని సర్వర్లు కావాలి? మీకు ఎన్ని కావాలంటే అని క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ 2 ఎక్స్ట్రా సర్వర్లు కావాలన్నాడు. యూ కెన్ సెలెక్ట్ 1 or 2. సరే, ఎన్ని క్రియేట్ చేసినా ఒకటే, నేను 1 క్రియేట్ చేస్తాను. లాంచ్ ఇన్స్టాన్స్. సో దిస్ వే యూ హ్యావ్ ఆటోమేటెడ్ ద ప్రాసెస్. ఇప్పుడు మీరు ఆ సర్వర్లోకి లాగిన్ కావాల్సిన పని లేదు. ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి. రీఫ్రెష్. ఇది కదా ఈ స్మాల్ ఎఫ్బి సర్వర్. దీనికి నెంబర్ 2 ఇద్దాం. ఇప్పుడు ఈ సర్వర్లోకి మీరు లాగిన్ అయ్యి డేటాని, ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ఓకే, బై డిఫాల్ట్ అందులో డేటా, ప్యాకేజెస్, సర్వీసెస్ అన్నీ సెట్ అయి ఉంటాయి. మీరు డైరెక్ట్లీ యాక్సెస్ చేసుకోవడమే. కావాలంటే చూద్దాం. రీఫ్రెష్. దాన్ని తీసుకోండి. ఇదే కదా దాని డిఎన్ఎస్. కాపీ ఇట్. ఇదైనా ఓకే, పబ్లిక్ ఐపీ అయినా ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. కాపీ ఇట్, బ్రౌజర్లో పేస్ట్ చేయండి విత్ పోర్ట్ 80. ఎంటర్. టైం పట్టుద్ది అది ప్రాపర్గా అప్ కావడానికి. చూస్తుండ్రా, ఆటోమేటికల్లీ వచ్చేసింది. ఇలా ఎన్ని సర్వర్స్ అయినా ఇంకా మీరు లోపలికి వెళ్ళి ఏం చేయాల్సిన పని లేదు. అందులో జావా ఉంటుంది, మీ చిరు అవి డేటా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈవెన్ యూ కెన్ క్రాస్ చెక్. చూడండి, కనెక్ట్ అయితే రైట్ క్లిక్ కనెక్ట్. అయితే మీరు ఏఎంఐ నుంచి క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు రూట్ అని కనిపిస్తుంది. ఈ రూట్ ఉండొద్దు. ఈజీ టు యూజర్ ద్వారానే కనెక్ట్ అవుతారు. ఈజీ టు యూజర్గా మార్చుకోండి. సరే, నేను ఏం చేస్తా? బ్యాచ్ 16 కీస్లోకి వెళ్తున్నా. రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బాష్ హియర్. సో copy this command,
లొకేట్ చేస్తే కనిపించాలి. ఇప్పుడు మీరు ఈ కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేసేటప్పుడు రాదు, ఎర్రర్ వస్తుంది. ఎస్, ఏమంటుంది చూడండి, ప్లీజ్ లాగిన్ యాజ్ EC2 యూజర్ రాదర్ దెన్ ద యూజర్ రూట్. ఎందుకంటే ఈ కీ పేరు ఏదైతే ఉందో ప్రైవేట్కి EC2 యూజర్కి, అది రూట్ యూజర్కి కాదు. సో అందుకే రూట్ తీసేయండి. ఓకే, మీరు AMI నుంచి క్రియేట్ చేసిన సర్వర్లో ఇలా ఉంటుంది. సో రూట్ తీసేసి EC2-user. యా, చూడండి ఇప్పుడు ఈ సర్వర్లో లాగిన్ అయినా. సో క్లియర్ sudo su dash. ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి చెక్ చేయాలి చెప్పండి. ఫస్ట్ డేటా చెక్ చేద్దాం. PWD రూట్లో ఉన్న LL కొట్టండి. ఈజ్ యువర్ డేటా దేర్? ఎస్, మీ డేటా ఉంది. ఇది నేను క్రియేట్ చేయాలి, ఆల్రెడీ వచ్చేసింది డైరెక్ట్. ఓకే, డేటా. సో హౌ అబౌట్ యువర్ ప్యాకేజ్? జావా --- వర్జన్ కొట్టండి. జావా కూడా నేను ఇన్స్టాల్ చేయాలి, బై డిఫాల్ట్ వచ్చింది. అంటే యువర్ డేటా ఈజ్ దేర్, ప్యాకేజ్ ఈజ్ దేర్. దెన్ హౌ అబౌట్ యువర్ సర్వీసెస్? సిస్టమ్ CTL స్టేటస్ HTTPD. ఓకే, మీ సర్వీస్ కూడా ఉంది, అప్ అండ్ రన్నింగ్లో ఉంది. నేను స్టార్ట్ చేయలే, మీరు బూటింగ్లో ఎనేబుల్ చేశారు కాబట్టి సర్వీస్ కూడా ఉంది. ఓకే, సో మరి మీ అప్లికేషన్ క్యూ కొడుతున్నా, క్యూ ఆర్ కంట్రోల్-C. యా, సో ఒకసారి అక్కడికి వెళ్దాం. /var www HTMLలోకి వెళ్ళండి. యా, సో ఇది కూడా ఉంది, మీకు కావాల్సిన మీ అప్లికేషన్ కోడ్ కూడా ఉంది. గాట్ ఇట్ గైస్? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్? am I clear? am I making sense? yes or no? ఓకే, సో ఈ రకంగా మీరు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అది. వేరెవర్ పాసిబుల్ మీరు వర్క్ తగ్గియాలి, ఆటోమేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేసినాం, వర్క్ తగ్గించేసినాం. ఓకే, ఇంతకుముందు ఇలా ఉండే, ప్రతి సర్వర్లో డేటా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు ఇంకా అవసరం లేదు, AMI ఉంది, ఆ AMIని వాడుకోవచ్చు. ఇది వన్ వే ఆఫ్ ఆటోమేషన్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్కి పోదాం. సరే సార్, ఓకే బాగుంది, AMI వర్క్ తగ్గిపోయింది, అంటే లోపలికి కనెక్ట్ అయ్యి డేటాని, ప్యాకేజెస్ని, సర్వీసెస్ని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. కానీ సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు అయితే కొన్నిటిని మాన్యువల్గా ఇవ్వాల్సి వస్తుంది. ఏమి ఇవ్వాల్సి వస్తుంది చెప్పండి మాన్యువల్లీ? సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఇవ్వాలి చెప్పండి? సర్వర్ నేమ్, ఇన్స్టాన్స్ నేమ్, తర్వాత ఏం పాస్ చేయాలి? కీ పేరు పాస్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? Security. టైప్ పాస్ చేయాలి, t2.micro. తర్వాత ఏం పాస్ చేయాలి? ఓకే, AMI సెలెక్ట్ చేయాలి. ఓకే, సర్వర్ నేమ్ AMIని సెలెక్ట్ చేయాలి, కీ పేరు పాస్ చేయాలి. ఓకే, ఇన్స్టాన్స్ టైప్ని పాస్ చేయాలి. ఓకే, ఇన్స్టాన్స్ టైప్. ఓకే, అంటే సెక్యూరిటీ గ్రూప్ని నెట్వర్కింగ్, అదే నెట్వర్కింగ్ ఆర్ సెక్యూరిటీ గ్రూప్, నెట్వర్కింగ్, అందులో సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేయాలి. అవునా? ఆ తర్వాత స్టోరేజ్ సెలెక్ట్ చేయాలి. మనమేం మారవట్లేము, బట్ మార్చేది ఉంటే స్టోరేజ్ సెలెక్ట్ చేయాలి. అడ్వాన్స్డ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయాలి. వీటిని కూడా ఆటోమేట్ చేయొచ్చా సార్? ఓకే, ఓకే, ఐ గాట్ ఇట్. మీరు AMI వరకు ఆటోమేట్ చేశారు. ఎక్కడ ఉంది AMI? ఇక్కడ AMI వర్క్ వరకు ఆటోమేట్ చేశారు. అందులో డేటా, ప్యాకేజ్, సర్వీసెస్ ఇన్స్టాల్ చేసి కస్టమ్ AMI క్రియేట్ చేశారు, దాన్ని వాడుకుంటున్నాం. వీటిని కూడా ఆటోమేట్ చేయొచ్చా అంటే ఎస్. ఇవన్నిటికి కలిపి ఒక టెంప్లెట్ లాగా ఏమైనా క్రియేట్ చేయొచ్చా? ఎస్, అదే లాంచ్ టెంప్లెట్, అదే లాంచ్ టెంప్లెట్. ఓకే, ఇక్కడ 2 కాన్సెప్ట్స్ చెప్తున్నా మీకు. కస్టమ్ AMI అయిపోయింది, ఇక్కడ వరకు ఆటోమేట్ చేసినాం. ఇప్పుడు వీటిని కూడా అన్నిటిని కలిపి ఒక టెంప్లెట్ లా రెడీ చేసి నెక్స్ట్ టైం నుంచి ఆ టెంప్లెట్ నుంచే క్రియేట్ చేద్దాం సర్వర్. ఇవి కూడా ఇంకా పాస్ చేయాల్సిన పని లేదు, ప్రతిసారి కీ పేరు, సెక్యూరిటీ గ్రూప్. యా, యూ క్యాన్ డూ దట్. ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాన్సెస్లోకి రండి, లాంచ్ టెంప్లెట్లోకి రండి. ఎక్కడికి రావాలి? లాంచ్ టెంప్లెట్ కింద కనిపిస్తుంది చూడండి, లాంచ్ టెంప్లెట్. లెట్ మీ నో, మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి. ఓకే, ఇది టెస్ట్ టెంప్లెట్, ఇందాక నేను ప్రాక్టీస్ చేసిన. సరే, డిలీట్ చేస్తా. యాక్షన్స్, డిలీట్ టెంప్లెట్. అది ఉన్నా కూడా ఏం కాదు, టెంప్లెట్స్కి బిల్ పడదు. టెంప్లెట్ వాడుకొని సర్వర్స్ క్రియేట్ చేస్తే బిల్ పడుతుంది. ఓకే, లెట్ మీ క్రియేట్ ఫ్రెష్ టెంప్లెట్. చూడండి, టెంప్లెట్ ఎందుకు టెంప్లెట్? ఇది
టు స్ట్రీమ్లైన్, సింప్లిఫై అండ్ స్టాండర్డైజ్ ఇన్స్టాన్స్ లాంచెస్. ఓకే, మీ ఇన్స్టాన్సెస్ని లాంచ్ చేయడానికి కూడా మీరు స్టాండర్డైజ్ చేస్తున్నారు, సింప్లిఫై చేస్తున్నారు, ఆటోమేట్ చేస్తున్నారు. ఓకే, లెట్ us క్రియేట్. ఓకే, సో లాంచ్ టెంప్లెట్. సో ఇంకా స్టాండర్డ్గా వస్తాయి. ఏమంటే లాంచ్ టెంప్లెట్ పేరు మేబీ బ్యాచ్ 16 లాంచ్ టెంప్లెట్. ఓకే, సో వర్షన్స్ ఇచ్చుకోవచ్చు, మళ్ళీ తర్వాత ఏమైనా మార్చుకోవాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి వర్జన్ 1 అంట. ఇంకా మీకు ఆటో స్కేలింగ్ కవర్ కాలేదు, వదిలేయండి. ఈ టెంప్లెట్ ట్యాంక్స్ ఇస్తే ఇచ్చుకోవచ్చు, లేదంటే వదిలేయండి. సోర్స్ టెంప్లెట్ వదిలేయండి. ఏఎంఐ, మై ఏఎంఐ మీ ఇష్టం. ప్రస్తుతానికి మన దగ్గర ఏఎంఐ ఉంది కదా, అదే వాడుకుందాం. మై ఏఎంఐ ఓన్డ్ బై మీ బ్యాచ్ 16 ఫేస్బుక్ ఏఎంఐ. ఆ టెంప్లెట్లో ఏఎంఐ పాస్ చేస్తున్నాం. టెంప్లెట్లో ఇన్స్టాన్స్ టైప్ కూడా పాస్ చేస్తున్నాం. ఏ టైపు? స్లో ఉంది. సరే, ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ T2.micro. చాలా స్లో ఉంది. ఇన్స్టాన్స్ టైప్ T2.micro. ఏ కీ పేరు? మధు కిరణ్ కీ పేరు. నెట్వర్క్ సెట్టింగ్స్ లో ఏం పాస్ చేద్దాం? ఈ సబ్నెట్ మీకు ఇంకా కవర్ కాలే కదా, వదిలేయండి. అవైలబిలిటీ జోన్ మీరు కాంటే పెట్టుకోవచ్చు, ఈ అవైలబిలిటీ జోన్ లోనే లాంచ్ కావాలని. టోటల్ నార్త్ వర్జీనియాలో 6 అవైలబిలిటీ జోన్ ఉన్నాయి, ABCDEF. ఏదో ఒక దాంట్లో లాంచ్ చేయంటే లాంచ్ టెంప్లెట్ లో పెట్టాల్సిన పని లేదు. లేదు నాకు ఖచ్చితంగా బీలోనే క్రియేట్ కావాలంటే పెట్టుకోండి, బీలోనే క్రియేట్ అయితే ఇప్పటి నుంచి మీ సర్వర్లోనే. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ మన దగ్గర సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఏది? B16 సెక్యూరిటీ గ్రూప్. ఓకే, స్టోరేజ్ మీరు పెద్దగా చేంజ్ చేసేది ఏం లేదు. కాబట్టి కొత్త వాల్యూమ్ క్రియేట్ చేయడం అవి చేసుకోవచ్చు, అవసరం లేదు. సో ఏం చేస్తుండ్రు చూడండి, టెంప్లెటైజ్ చేస్తుండ్రు, స్టాండర్డైజ్ చేస్తుండ్రు యూజింగ్ దిస్ లాంచ్ టెంప్లెట్. ఏమంటుండ్రు ఆ లాంచ్ టెంప్లెట్లో? నా ఏఎంఐ వాడుకో అని చెప్తున్నా. సో ఓన్డ్ బై మీ, ఐఎమ్ సారీ సరిగ్గా సెలెక్ట్ కాలే. మై ఏఎంఐ ఓన్డ్ బై మీ, ఓన్డ్ బై మీ. ఇది నెక్స్ట్. స్లో ఉంది, పర్వాలేదు. ఓన్డ్ బై మీ. నెక్స్ట్ ఇన్స్టాన్స్ టైప్ T2.micro. కీ పేరు మధు కిరణ్. నెట్వర్క్ సెట్టింగ్స్లో సెక్యూరిటీ గ్రూప్ మన ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఈ వాల్యూమ్స్తో మనకు పని లేదు, ఆల్రెడీ బై డిఫాల్ట్ 8 GB వచ్చేసింది చూడండి. 8 GB మార్చుకునేది అంటే ఇప్పుడే మార్చుకోవచ్చు, మీ ఇష్టం, అవసరం లేదు. ఐఎమ్ క్రియేటింగ్ ద లాంచ్ టెంప్లెట్. చూడండి ఇక్కడ ఇది కూడా చెప్తుంది మీకు ఫ్రీ టైర్లో, ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్. ఓకే, మీ ఫస్ట్ ఇయర్లో టోటల్ 750 hours పర్ మంత్ T2.micro ఇన్స్టాన్స్ వాడుకోవచ్చు. అండ్ ఆల్సో 750 per hours పబ్లిక్ IPv4 అడ్రస్, 30 GB EBS స్టోరేజ్, 2 million ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, 1 GB ఆఫ్ స్నాప్షాట్. ఇవన్నీ ఫ్రీ ఫస్ట్ ఇయర్లో మాత్రం. మీ స్నాప్షాట్ 1 GB దాటిందా బిల్ పడుద్ది, మీ యూసేజ్ 750 hours దాటిందా బిల్ పడుద్ది. సో EBS స్టోరేజ్ 30 GB దాటిందా బిల్ పడుద్ది. అలా క్రియేట్ లాంచ్ టెంప్లెట్. ఎనీవే మనం టాపిక్ డైవర్ట్ కావద్దు, లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ అయింది చూడండి, బ్యాచ్ 16 లాంచ్ టెంప్లెట్. లాంచ్ టెంప్లెట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనకు ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలంటే ఇవి మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇవన్నీ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకు? ఇవన్నీ కలిపి మనము లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేసినాం. ఆ లాంచ్ టెంప్లెట్ పేరేంటిది? బ్యాచ్ 16 లాంచ్ టెంప్లెట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అదే లాంచ్ టెంప్లెట్ రెడీగా ఉంది. ఐ క్రియేట్ ఇన్స్టాన్స్ ఫ్రమ్ దట్ లాంచ్ టెంప్లెట్. ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేస్తాను. ఇంకా ఇవి మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు. యు వాంట్ చెక్, కమ్ హియర్, సెలెక్ట్ ద లాంచ్ టెంప్లెట్, రైట్ క్లిక్, క్రియేట్ లాంచ్ ఇన్స్టాన్స్ ఫ్రమ్ టెంప్లెట్. లాంచ్ ఇన్స్టాన్స్ ఫ్రమ్ టెంప్లెట్. ఎన్ని ఇన్స్టాన్సెస్ లాంచ్ చేస్తాం మీ ఇష్టం. సరే, నాకు ఇప్పుడు ఒక 2 to 3 ఇన్స్టాన్సెస్ కావాలి. సరే, ఒక 2 ఇన్స్టాన్సెస్. ఐ వాంట్ టు లాంచ్ 2 నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఫ్రమ్ ఎక్కడ నుంచి? ఈ లాంచ్ టెంప్లెట్ నుంచి. మిగతా అన్ని ఆటోమేటికల్ సెలెక్ట్ అయినాయి, ఆయనే చూడండి. ఏఎంఐ సెలెక్ట్ అయింది. ఓకే, సో
T2.micro సెలెక్ట్ అయింది, కీపేడ్ సెలెక్ట్ అయింది, సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ అయింది, స్టోరేజ్ సెలెక్ట్ అయింది. మనం ఇంకేం ఇవ్వలే, అడ్వాన్స్ డీటెయిల్స్ అవి కూడా సెలెక్ట్ అవుతాయి. డైరెక్ట్లీ లాంచ్ చేసేయడం అంతే. సో ఈ రకంగా కూడా మనం ఈజీ చేసేసినాం, ఆటోమేట్ చేసినాం. లాంచ్ ఇన్స్టాన్స్, 2 నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ విల్ బి క్రియేటెడ్. చూడండి 2 క్రియేట్ అవుతున్నాయి. ఒకసారి EC2లోకి పోండి, ఇప్పుడు ఇన్స్టాన్సెస్లోకి పోండి. అప్ అవుతున్నాయి, ఇవి 2 అప్ అవుతున్నాయి. సో ఇవి మీకు ఇవి రాలే, మనం ట్యాక్స్ ఏమి ఇవ్వలే కాబట్టి సరే. దీన్ని FB3 అంట. ఫేస్బుక్ 3 ఇవి ట్యాక్స్ బేసికలీ. సరే ఇవి ఇచ్చినాయి కూడా ఓకే. FB4. సో ఇప్పుడు ఇందులో మరి డేటా ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయా? 100% ఉంటాయి. మీరు దానిలో లోపలికి లాగిన్ అయ్యి చెక్ చేయాల్సిన పని కూడా లేదు, చేస్తే చేసుకోండి. మీరు ఇక్కడ నుంచే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. తీసుకోండి, ఏదో ఒకటి FB3 తీసుకోండి. FB3 దాని పబ్లిక్ ఐపీ అయినా ఓకే, పబ్లిక్ DNS అయినా ఓకే. ఇందాక పబ్లిక్ DNS తీసుకుంటారు కదా, ఇప్పుడు పబ్లిక్ ఐపీ తీసుకోండి. కాపీ ద పబ్లిక్ ఐపీ, బ్రౌజర్లో పేస్ట్ చేయండి. ఏ పోర్ట్ అండి? పోర్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. 80. ఎంటర్. వచ్చేసింది. సో మీ అప్లికేషన్ ఉంది. ఇజంట్ ఇట్ గ్రేట్? కావాలంటే వేరేది కూడా తీసుకోండి. ఇట్లా మీరు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ నో టైం. జస్ట్ విత్ సింగిల్ క్లిక్ మీ అప్లికేషన్ కంప్లీట్గా డిప్లాయ్ చేసినట్టే కదా మీరు. ఓకే, సో this way, using launch templates, we can simplify our work. Got it, sir? Hello. Yeah, that's all for today. What we have learned, మనం కస్టమ్ AMI నేర్చుకున్నాం. ఆ కస్టమై AMI ప్రాసెస్లో డేటా, ప్యాకేజెస్ అండ్ HTTPD అనే ఒక వెబ్ సర్వర్ కూడా నేర్చుకున్నాం. అందులో అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి, ఆ పాత్ ఏంటిది, /var www HTML లో index.html అని ఒక HTML పేజ్ పెడితే అది డిప్లాయ్ అవుతుంది. సో ఆ తర్వాత కస్టమ్ AMI కన్వర్ట్ చేసినాం, అది నేర్చుకున్నాం. తర్వాత ఈవెన్ ఇన్స్టాన్స్ని కూడా EC2 ఇన్స్టాన్స్ క్రియేషన్ని స్టాండర్డైజ్ చేసినాం. ఎలా? లాంచ్ టెంప్లెట్స్ ద్వారా. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు మళ్ళీ ఎక్కడ వస్తాయి అంటే లోడ్ బ్యాలెన్సింగ్ టైంలో వస్తాయి, ఆటో స్కేలింగ్లో వస్తాయి. తర్వాత ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో మీకు రేపు ఎల్లుండి హాలిడే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఏం చేయొచ్చు మీరు? ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి అన్ని. సర్వర్స్ క్రియేషన్, లైనక్స్ కమాండ్స్, ఓకే, మీకు షెల్ స్క్రిప్ట్, ఎవరైతే షెల్ స్క్రిప్ట్ క్లాసెస్ ఉన్నారో అవి రివైజ్ చేసుకుని రెడీగా ఉండండి. మెయిన్లీ ఫోకస్ అయితే AWS పైనే ఉండాలి. లైనక్స్ బేసిక్స్ వచ్చినా చాలు. ఓకే, నౌ ఇక్కడి వరకే కాదు, క్రియేట్ చేసిన డిలీట్ కూడా చేయాలి. ఎల్స్ యూ విల్ ఇన్వైట్ అన్వాంటెడ్ బిల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నా వర్క్ అయిపోయింది, ప్రాక్టీస్ చేసేసిన. కావాలంటే 2-3 సార్లు ప్రాక్టీస్ చేసిన, స్క్రీన్ షాట్ తీసుకున్న, గ్రూప్లో పెట్టండి. మేక్ షూర్ మీ స్క్రీన్ షాట్స్ని గ్రూప్లో పెట్టండి. మనకు పెయిడ్ గ్రూప్ ఉంది కదా, దట్స్ వాళ్ళు గెట్ టు నో ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు అనేది. మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయాల్సిన పని లేదు, గ్రూప్లో పెట్టండి. ఎర్రర్స్ ఉన్నా గ్రూప్లో పెట్టండి, డౌట్ సెషన్స్లో జాయిన్ కండి. సో ఎక్స్క్లూజివ్లీ మీకోసమే డౌట్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సో స్క్రీన్ షాట్స్ని ఇది కదా మన వాట్సాప్ గ్రూప్, ఈ బ్యాచ్ 16. సో స్లోగా ఉంది, క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఇది అందరికీ ఓపెన్ గ్రూప్. సో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఓపెన్ గ్రూప్, ఎవరైనా కూడా ఇందులో ఇంటరాక్ట్ కావచ్చు. ఐ థింక్ ఈ గ్రూప్లో ఎవరైతే రాలేరో, ఐ థింక్ ఇది డెమో గ్రూప్, ఈ రోజుకి అయిపోయినట్టే. సో టుడే ఇది లాస్ట్ డెమో. మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే కోర్స్కి ఎన్రోల్ కండి. ఇంకా కంప్లీట్ మండే నుంచి డీప్ డైవ్ ఉంటుంది. మీకు దీనికి యాక్సెస్ లేదు, ఓన్లీ అడ్మిన్స్కే ఉన్నట్టుంది. సో హేమ గారు పెట్టారు, సో తన అడ్మిన్. ఆల్ రైట్, సో ప్రస్తుతానికి ఇందులో లేదు కాబట్టి మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. అండ్ మీకు నచ్చింది అనుకుంటే ఎన్రోల్ కానీ, ఇట్స్ అప్ టు యూ. సో చలో దెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ షూర్ యూ డిలీట్ ఎవ్రీథింగ్.
Did I delete? Right click, terminate the instances. Terminate. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి? మీ ఏఎంఐస్ డిలీట్ చేయండి. రైట్ క్లిక్, ఎందుకంటే స్నాప్షాట్ డిలీట్ కాదు, ఏఎంఐ డిలీట్ చేయకపోతే. డిలీట్ డీ రిజిస్టర్ అనాలి. ఇక్కడ ఏఎంఐ ఏమనాలి? డిలీట్ అన్నట్టే డీ రిజిస్టర్ ఏఎంఐ. సో ఈ డీ రిజిస్టర్ చేసేటప్పుడు ఇది చెక్ చేయండి, డిలీట్ అసోసియేటెడ్ స్నాప్షాట్స్ ఆల్సో. ఒకవేళ ఇది మీరు చెక్ చేయకపోతే మాన్యువల్లీ డిలీట్ చేయాలి. సో డిలీట్ అసోసియేటెడ్ స్నాప్షాట్స్ డీ రిజిస్టర్ ఏఎంఐ. అప్పుడు స్నాప్షాట్ కూడా డిలీట్ కావాలి. బట్ కొన్నిసార్లు డిలీట్ కాకపోతే మాన్యువల్లీ మీరే డిలీట్ చేయాలి. ఓకే. అండ్ లాంచ్ టెంప్లెట్ అంటారా, అది ఉన్నా లేకున్నా ఓకే, దానికైతే ఏం బిల్లు పడదు. బట్ ఎనీవే మనం ఏఎంఐ డిలీట్ చేసినాం కదా, సో లాంచ్ టెంప్లెట్ ఉన్నా లేకున్నా ఇంకా ఇప్పుడు ఎందుకంటే ఏఎంఐ లేదు, సో బెటర్ దీన్ని కూడా డిలీట్ చేసేస్తాం. డిలీట్ టెంప్లెట్. సో యా, మేక్ షూర్ మీ ప్రాక్టీస్ అయిన తర్వాత క్లీనప్ చేయండి. యా, someone asking, can we install Postman in Linux server? GUI సపోర్ట్ చేస్తే చేయొచ్చు మొహమ్మద్ సుశీల్. కొన్ని లైనక్స్ ఫ్లేవర్స్ కి GUI సపోర్ట్ చేస్తుంది, బట్ అదర్వైజ్ జనరల్లీ కర్లే వాడతారు. పోస్ట్మ్యాన్ విండోస్ అలా వాడతారు. ఓకే, someone asking. ఎనీవే అది మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. సో ఎనీ క్వశ్చన్స్? హలో మధు గారు, దిలీప్ ఈసీ గారు. దిలీప్ అడగండి. ఇప్పుడు యాక్చువల్ గా మనము ఏఎంఐ క్రియేట్ చేస్తున్నాం కదా, కస్టమ్ ఏఎంఐ. సో ఆ కస్టమ్ ఏఎంఐ నుంచి మనం ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ లోడ్. సపోజ్ ఇప్పుడు ఒక 10 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తాం అనుకోండి, ఆ 10 కి మనకి ఐపీ అడ్రస్ డిఫరెంట్ ఉంటాయి. సో మనకి డొమైన్ వచ్చి ఒకటే ఉంది. ఇప్పుడు సపోజ్ facebook.com అని ఉంది. సో వాటికి అన్నిటికీ సింగిల్ డొమైన్ మనం చూద్దాం ముందు అదే కదండి. ఇప్పుడు చేయొచ్చా లేదా? చేయొచ్చు 100% చేయొచ్చు. మనం ఫ్యూచర్ లో ఏం చేయబోతుంటే అదే చేస్తాం. ఒక డొమైన్ ని పర్చేస్ చేస్తాం. ఇప్పుడు అంటే నేను మీకు ఉన్నదాన్ని వాడుతున్నా కానీ రేపు మనం నిజంగానే ఒక డొమైన్ కొడతాం. .com లాగా, facebook.com లాగా batch16.com కొంటాం. కొని దానికి లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. ఆ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇప్పుడు 10 సర్వర్ ఉంటే 10కి కూడా లోడ్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎందుకంటే ఒకటే సర్వర్ హ్యాండిల్ చేయలేదు కదా. అండ్ ఆల్సో ఒకవేళ ట్రాఫిక్ పెరిగితే కొత్త సర్వర్స్ ఆటోమేటికల్ ఎలా అప్ అవుతాయి, ట్రాఫిక్ తగ్గితే సర్వర్లు ఎలా డిక్రీజ్ అవుతాయి, ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చేయబోతున్నాం. ఓకే. సో ఈ కస్టమ్ ఏఎంఐ అనేది రియల్ టైం యూజ్ చేస్తున్నాం. చేస్తారు. రియల్ టైం. ఎస్ ఎవ్రీథింగ్ మనం రియల్ టైమ్ లో వాడతారు. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ, హ్యాపీ వీకెండ్. బట్ వీకెండ్ ప్లీజ్ మేక్ ఇట్, యూజ్ ఇట్ ఇన్ అ ప్రొడక్టివ్ వే. అడగండి. హాయ్ మధు బ్రో. హాయ్ బ్రో. సో create security group is it's control the firewall settings, right? ఓ రకంగా అలానే అనుకోండి. So if we did any changes in Windows machine, we'll get the alert. If we configure the email ID or something, we'll get the alert. So here yes we can do that same thing. ఇక్కడ కూడా మనం లాగ్స్ కాన్ఫిగర్ చేయొచ్చు, అలర్ట్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. there is something called cloud trial, cloud watch. we'll see that in coming days. Okay.